గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి. మనం ఈరోజు సెకండ్ ఇయర్కి సంబంధించి టాపిక్ సంబంధించి భారతదేశానికి యూరోపియన్ల రాక ఆ టాపిక్ కోసం మనం భారతదేశానికి యూరోపియన్ల రాక ఈ టాపిక్ లో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాల యొక్క ప్రస్తావన జరుగుతూ ఉంది. అంటే లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి చెప్పాము. ముఖ్యంగా బ్రిటిష్ వారు గవర్నర్గా భారతదేశాన్ని రాజపరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో, అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి భారతదేశానికి రావడం అనే ప్రస్తావన మనకు వచ్చినప్పుడు వాళ్ళు భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్రయానానంతరం కానీ లేకపోతే వ్యాపారం కోసం వచ్చినటువంటి వారి గురించి ప్రస్తావించినప్పుడు మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారని, తర్వాత డచ్ వారు హాలండ్ పీపుల్ అని, తర్వాత డెన్మార్క్ పీపుల్ అని, తర్వాత ఆంగ్లేయులు బ్రిటిష్ వారు వేసినటువంటి ఇంగ్లాండ్ దేశం చెందినటువంటి వారు కానీ, తర్వాత ఫ్రెంచ్ వారు ఫ్రాన్స్ దేశం చెందినటువంటి వారు, వీళ్ళు వన్ బై వన్ భారతదేశంలో వ్యాపారం కోసం రావడం అనేది జరిగిందని, తర్వాత ఒకళ్ళు వన్ బై వన్ ఒకళ్ళు రాజపరిపాలన చివరికి వీళ్ళు ఆంగ్లేయులు దాన్ని తట్టుకోలేక పోర్చుగీస్ వారు డచ్ వారు డేను వెళ్ళిపోయిన తర్వాత ఇక ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు భారతదేశంలో ఉండడం, వాళ్ళు రకరకాల భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలుగా నామర్చినటువంటి కర్ణాటక యుద్ధాలు రకరకాల ప్రాచుర్యమైనటువంటి యుద్ధాల్లో ఉండడం, చివరికి ఆంగ్లేయులే పైసలు సాధించి 1772లో భారతదేశానికి బెంగాల్ ప్రాంతానికి గవర్నర్ ఉన్నటువంటి వార్న్ హేస్టింగ్స్ నాయకత్వంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. తర్వాత కాలంలో అతను భారతదేశం బ్రిటిష్ గవర్నర్ జనరల్గా రావడం, ఇదంతా కూడా 1773లో రెగ్యులేటరీ యాక్ట్ అనేటువంటి యాక్ట్ జరిగిందని, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం భారతదేశానికి బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్నటువంటి పర్సన్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమించబడడం అన్న విధంగా ఒక చట్టం అనేది రూపొందించబడడం, తద్వారా భారతదేశానికి గవర్నర్ జనరల్గా రావడం అనేది జరిగింది. అయితే భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి వార్న్ హేస్టింగ్స్ తర్వాత కార్న్వాలిస్ అనేటువంటి పర్సన్ భారతదేశంలో భూమి శిస్తు విధానాలకు సంబంధించిన దాంట్లో మెయిన్ పర్సన్ గా చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ లో అర్థమవుతుంది సార్. లాస్ట్ క్లాస్ లో మనం ఏమని చెప్పాము? కార్న్వాలిస్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాము. ఎందుకంటే అప్పటి వరకు భారతదేశంలో జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ భూమి శిస్తు వసూలుకు సంబంధించి రెవెన్యూ విధులను నిర్వహించడం, అదేవిధంగా న్యాయానికి సంబంధించినటువంటి విధులు, రక్షణ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక కలెక్టరే నిర్వహిస్తూ ఉండేవాడు. ఇతను వచ్చిన తర్వాత ఏం చేశారంటే అన్ని విధులు తన యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అతను ఒక నియంత్రణ డిక్టేటర్గా మారిపోతాడనే ఉద్దేశంతో ఏం జరిగిందంటే కార్న్వాలిస్ వచ్చిన తర్వాత ఇతనికి రెవెన్యూ విధులు మాత్రమే ఉంచి మిగతావి ఈ యొక్క న్యాయ సంబంధం విధుల కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారని, కోర్టులు అదేవిధంగా జడ్జిల యొక్క నియామకం, అదే మనకి సివిల్ కోర్టులు క్రిమినల్ కోర్టులని విభజన చేయడం, తద్వారా కలెక్టర్ నుంచి వీటిని ప్రత్యేకమైనటువంటి సంస్థలను రూపొందించి దాని ద్వారా కార్న్వాలిస్ కోర్టు పేరుతోటి న్యాయ సంస్థలను వేరేగా ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ఇదే కార్న్వాలిస్ హయాంలో పోలీస్ వ్యవస్థ కోసం ప్రత్యేకించి ఒక సైనిక వ్యవస్థను కొనసాగిస్తూ పోలీసు భద్రతా సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకరు చూసుకుంటూ రెవెన్యూ విధులను కలెక్టర్కి అప్పగించడం జరిగింది. ఇతని యొక్క పరిపాలన కాలంలో భారతదేశం జమీందారీ వ్యవస్థ కొనసాగింది. జమీందారీ వ్యవస్థ, దీనికి మరో పేరుగా మనం శాశ్వత భూమి శిస్తు విధానం, శాశ్వత భూమి శిస్తు విధానం రాష్ట్రపతి గురించి ప్రస్తావన ఇచ్చిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని 1793 సంవత్సరంలో భారతదేశంలో కార్న్వాలిస్ నాయకత్వంలో ప్రవేశపెట్టబడింది అని చెప్పుకొచ్చాం. అంటే ముఖ్యంగా ఈ యొక్క జమీందారీ వ్యవస్థ భారతదేశంలో సంబంధించినటువంటి భూమి శిస్తు విధానాల్లో ముఖ్యమైనవి చెప్తే జమీందారీ వ్యవస్థ, రైతువారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ. అంటే ఇందులో జమీందారీ వ్యవస్థ సంబంధించినటువంటి భూములు వీళ్ళ నాయకత్వంలో రాజులు జమీందారులుగా,
వీళ్ళు బ్రిటిష్ వారి యొక్క నాయకత్వం జమీందారులకు అప్పగించడం, వీళ్ళు ఒక ఉన్నతగా ఉంటూ సామాన్య రైతులకు ఆ భూములు కేటాయించి వాళ్ళ నుంచి వచ్చినటువంటి పన్నులను జమీందారులు కొంత తమ ఆధీనంలో ఉంచుకున్న తర్వాత ఆ వ్యవస్థనేమో ప్రభుత్వానికి కానీ ఆ యొక్క వాళ్ళ రాజులకు చెల్లించినటువంటి సందర్భం చూసాం. అంటే ఇందులో మధ్యధరారీ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది. వీళ్ళేమో పన్నులు శాశ్వతంగా ప్రభుత్వానికి చేరడం, వీళ్ళు చెల్లించినటువంటి పన్నులు ప్రభుత్వానికి డైరెక్ట్ గా వెళ్ళడం లేదు, మధ్యలో జమీందారీ వ్యవస్థ లేదని ఆ వ్యవస్థ వల్ల జరుగుతున్న కారణాలు ఏంటంటే శాశ్వత భూమి శిస్తు విధానం అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే సంవత్సరం వేలం వేసే పద్ధతి కాకుండా, అంటే భూములు వేలం వేసే పద్ధతి అన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి ఈ యొక్క వార్న్ హేస్టింగ్ యొక్క పరిపాలనా కాలంలో భూమి వేలం వేసే పద్ధతి ద్వారా కొనసాగింది. అంటే ఈ యొక్క ఎకరానికి పన్ను ఎంత చెల్లించాలి అని అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం పన్ను విధానం మారుతూ ఉండేది. కారణం ఏంటంటే వేలం వేసే పద్ధతి ద్వారా ఆ విధంగా జరుగుతూ ఉండేది. కానీ కారణవాల్సి వచ్చిన ఏం చేశాడు, ఈ యొక్క వేలం వేసే పద్ధతిని రద్దు చేసి శాశ్వత భూమి శిస్తు విధానం ఒక 20 years కానీ 30 years కానీ లేదా 22-25 years కి ఇంత మొత్తంలో ఈ విధంగా పన్ను విధించబడడం అనేది ఒక సిస్టాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ముందుగానే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, దేనికి ఖర్చు పెట్టాలనేది ఒక విధానం బడ్జెట్ రూపకల్పనకు నాంది కలిగింది అనమాట. అదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కారణవాల సాయం వచ్చినప్పటికీ బడ్జెట్ రూపకల్పన అనేది జరిగింది. అంటే బడ్జెట్ రూపకల్పన అంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక పట్టిక రూపంలో తెలియజేసే విధానంగా ఇక శాశ్వత భూమి శిస్తు విధానంలో ముందుగానే ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయం ముందుగా తెలుస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ రూపకల్పనకు నాంది పలికిన విషయంగా మనం కారణవాల సాయం గురించి చూస్తాం. అంటే కారణవాల సాయం కింద మరి ముందు ఏం జరిగిందంటే అక్కడ వేలం వేసే పద్ధతి జరిగింది. ఎవరు హయామది? వార్న్ హేస్టింగ్ హయాం. అంటే భారతదేశానికి బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్నటువంటి వార్న్ హేస్టింగ్ అంటే 1773 సంవత్సరంలో ఇంగ్లాండ్ చట్టం రూపొందించినటువంటి రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం శాశ్వతంగా ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ నియమితం అయిన తర్వాత ఇతను వేలం వేసే పద్ధతి అనంతరం వచ్చినటువంటి కారణమానస్ మాత్రం ఈ జమీందారీ వ్యవస్థ అనేది శాశ్వత భూమి శిస్తు విధానాన్ని నాంది పలికారు. ఇది మా ఉత్తర భారతదేశంలో ప్రధానంగా బీహార్, బెంగాల్, ఒడిశా, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు విధానం అనేది కొనసాగింది. భారతదేశం గురించి ప్రస్తావించినప్పుడు మాట్లాడారు. అంటే బీహార్, బెంగాల్, ఒడిశా, ఉత్తర సర్కార్ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఆ రోజుల్లో ఈ శాశ్వత భూమి శిస్తు విధానం యొక్క పద్ధతి ప్రకారం కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగింది, ఈ భూమి శిస్తు విధానంలో యొక్క లోపాల గురించి ప్రస్తావన చేసినప్పుడు రైతువారీ విధానం గురించి మనం చెప్పుకున్నాం. రైతువారీ విధానం, దీని రైతువారీ పద్ధతి, జమీందారీ పద్ధతి గురించి మాట్లాడుతున్న రైతువారీ పద్ధతి. భారతదేశంలో ఈ రైతువారీ పద్ధతి అనే దాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి మనం సర్ థామస్ మన్రో. పేరు మనం ఎక్కువ వినే ఉంటాం మనం. సర్ థామస్ మన్రో అనేటువంటి ఈ పర్సన్ యొక్క నాయకత్వంలో భారతదేశంలో రైతువారీ విధానం ప్రవేశపెట్టబడింది. ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇందులో మనకి ఏమి లోపాలు జరిగినాయి, ఈ రైతువారీ విధానం వల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే ఈ జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే క్రింద వర్గానికి ఉన్నటువంటి రైతులు కానీ సామాన్య ప్రజానికం కానీ వాళ్ళకి శ్రమించి మొత్తం పనిచేసిన తర్వాత అధిక మొత్తంలో పన్నులు విధించిన అనంతరం ఆ పన్నులు ఈ యొక్క ప్రభుత్వానికి చెల్లించే క్రమంలో మీరు ఎవరికి నాయకత్వం వహించాలంటే మధ్యదారులైనటువంటి జమీందారులకు పన్ను చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే జమీందారులు పన్ను చెల్లించేవాడు అంటే జమీందారులు మధ్య రకంగా ఉంటూ సామాన్య ప్రజానికం కింద చేసినటువంటి ఈ చిన్నగారు రైతులు, సన్నగారు రైతులు చెప్పినటువంటి కింది వర్గాలు ఉన్నటువంటి ప్రజల యొక్క పన్నును వసూలు చేసే విషయంలో జమీందారులు అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసి ఆనాటి ప్రభుత్వానికి లేదా రాజుకి తక్కువ మొత్తంలో వీళ్ళు చెల్లించడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాజు అంటే బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి మనం చూసుకోవాలి. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడ జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తులు అధిక మొత్తంలో పన్నులు వీళ్ళు వసూలు చేసి ప్రభుత్వానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి తక్కువ మొత్తం చెల్లించడం వల్ల ఇది ఒక లోపంగా ఆనాటి వ్యక్తులు దీన్ని పరిగణించారు. తద్వారా నెక్స్ట్ వచ్చినటువంటి సర్ థామస్ మన్రో అనేటువంటి ఈ పర్సన్ ఏం చేశారంటే దీనిలో ఉన్న ఒక లోపాలను సవరించడం కోసం ఈ రైతువారీ విధానం అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం. రైతువారీ విధానం, ఈ రైతువారీ విధానం ఏంటంటే ప్రభుత్వం విధించినటువంటి పన్నులు డైరెక్ట్ గా రైతులే ప్రభుత్వానికి పన్నులు, మధ్య దళారులు అనేటువంటి ఉండదు. ఇందులో మధ్య దళారులు లేకుండా ప్రభుత్వం విధించినటువంటి పన్నులను రైతులే స్వయంగా ప్రభుత్వానికి చెల్లించడం అన్నమాట.
ఇక్కడ మనం ఈ షేర్షా యొక్క పరిపాలన కాలం క్లాస్ లో మనం షేర్షా గురించి పరిపాలన కాలం గురించి విన్నాం. అదేవిధంగా శివాజీ యొక్క పరిపాలన కాలం గురించి ప్రస్తావన షేర్షా గురించి వచ్చినప్పుడు మనం ఏం చెప్పాం? భూమిని సర్వే చేయించారు అని చెప్పాం. అంటే ఇక్కడ చాలా తెలుగు లెక్క రాజులు వచ్చి కాలం రాజు షేర్షా అన్నాం. షేర్షా అంటే ఎవరి కాలంలో భారతదేశానికి పరిపాలనకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే బాబర్ కొడుకైనటువంటి హుమాయూన్ని భారతదేశంలో అతన్ని ఓడించి, అంటే ఇంచుమించు 1739 ఆ సమయంలో సందర్భంలో మనకి చౌసా 1540లో చౌసా యుద్ధం జరిగింది, కనౌజ్ యుద్ధం జరిగింది. 1539లో చౌసా యుద్ధం, 1540లో కనౌజ్ యుద్ధం జరిగింది. అంటే హుమాయూన్కి షేర్షాకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కనౌజ్ యుద్ధంలో పూర్తిగా ఓడించినటువంటి హుమాయూన్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఢిల్లీ సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించారు అంటే షేర్షా అధిష్ఠించాడు. అంటే 1540లో షేర్షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే 1540 నుంచి ఎప్పటి వరకు అంటే 5 సంవత్సరాలు, 45 వరకు, అంటే 40 నుంచి 45 వరకు, అంటే 5 సంవత్సరాలు మాత్రమే షేర్షా ఢిల్లీని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేశాడు. అయితే మనం మొదటి పీరియడ్లో గురించి మాట్లాడిన ప్రస్తావన వచ్చినప్పుడు బాబర్ మొదలుకొని ఔరంగజేబు వరకు రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తులందరి గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ హుమాయూన్ యొక్క పరిపాలన కాలంలో 5 సంవత్సరాల యొక్క పరిపాలన చాలా ఉన్నతంగా కొనసాగింది. 5 సంవత్సరాల యొక్క పరిపాలన 50 సంవత్సరాలకు సరిపడా పరిపాలించాడు అన్న విధంగా చరిత్రకారులు షేర్షా పరిపాలన అనేక మంది వ్యక్తులు ఆదర్శంగా తీసుకున్నారని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే షేర్షా చనిపోయిన తర్వాత హుమాయూన్ మళ్ళీ రాజ్యానికి రావడం, హుమాయూన్ అనంతరం హుమాయూన్ కొడుకైనటువంటి అక్బర్ రాజ్య పరిపాలన చేశారు. అక్బర్ ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు అంటే షేర్షా యొక్క పరిపాలన ఆదర్శంగా తీసుకున్నాడు అని చరిత్రకారులు రాశారు. షేర్షా యొక్క పరిపాలనని అక్బర్ ఆదర్శంగా తీసుకున్నాడు. మనం బాబరు, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ అని రాజుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు వీళ్ళందరికంటే ఉన్నతమైన రాజ్య పరిపాలన ఎవరు చేశారు, గొప్ప రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరు, ప్రజా సంక్షేమ కార్యకలాపాలు ఎవరి రాజుకాలంలో కొనసాగాయి అని మనం ప్రస్తావన చేస్తే అక్బర్ గురించి ఎక్కువ ప్రస్తావిస్తాం. ఎందుకంటే అక్బర్ ఒక నిషాని అయినప్పటికీ కూడా ఉన్నతమైన రాజ్య పరిపాలన చేశాడు. రాజ్యం పరిపాలించాలంటే చదువుకోవాలి అన్నది అంత ఇంపార్టెంట్ కాదన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్బర్ బైరన్ ఖాన్ యొక్క సంరక్షణలో రెండో పానిపట్టు యుద్ధం అనంతరం రాజ్య పరిపాలన చేశాడు, చాలా ఉన్నతంగా చేశాడు అని చెప్పాం. అంటే ఇక్కడ రాజ్య పరిపాలన ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైతే రాజ్యంలో చేశారో గొప్పగా పరిపాలించారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి షేర్షా యొక్క పరిపాలన కాలాన్ని అక్బర్ తన ఆదర్శంగా తీసుకుని బందోబస్తు అయినటువంటి ఒక నూతన సంస్కరణ విధానాన్ని వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రవేశపెట్టాడు. అదే విధంగా మనం చూస్తున్నామంటే ఇక్కడ ఏంటి, రైతువారీ విధానానికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైతే గొప్పగా రాజ్య పరిపాలన చేశారు, రైతువారీ విధానంలో బ్రిటిష్ వారు కూడా చాలా ఉన్నతంగా ఈ సిస్టమ్ ప్రవేశపెట్టారని తెలుస్తుంది. మనకి యాన్సెంట్ పీరియడ్లోకి వస్తే ఇక్కడ కొంతమంది గొప్ప వ్యక్తులు, గొప్ప రాజులు, శాశ్వతంగా కీర్తి పొందినటువంటి గొప్ప వ్యక్తులు ఏం చేశారంటే భూమిని సర్వే చేయించి భూమిపైన ట్యాక్స్ విధించేవారు. అంటే భూమిని సర్వే చేయడం అంటే భూసారాన్ని బట్టి భూమి విభజన చేసేవారు. భూమి సారాన్ని బట్టి భూమిని విభజన చేశారు. అంటే ప్రథమ, మధ్యమ, అధమ అని విభజన అనంతరం ఎక్కువ పంట పండినటువంటి భూమికి ఒక రకంగా పన్ను, మధ్యస్థాయి రకంగా పండేటువంటి మధ్యస్థాయిగా, తక్కువ పంట పండే మనకి ఆ పంట పండుతున్నటువంటి ఆ యొక్క భూములకు తక్కువ పన్ను విధించే విధంగా, అంటే ట్యాక్స్ అంతా ఒకే విధంగా, ల్యాండ్ అంతా కూడా ఒకే విధంగా విభజన చేయలేదు. ఎందుకంటే భూసారాన్ని బట్టి పన్నులు విధించే సిస్టమ్ చేశారు. అంటే పంటను బట్టి శిస్తు వసూలు చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/4, అంటే ఈ పంట పండితే ఈ భూసారం అంటే సంవత్సరానికి 3 పంటలు పండుతున్నటువంటి ఈ ల్యాండ్ మీద ఒక రకమైన పన్ను, సంవత్సరానికి 2 పంటలు పండితే దాని మీద ఒక రకమైన పన్ను. అదే వర్షాధారం వర్షాన్ని ఆధారంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ పంట తక్కువ పడుతుంది కాబట్టి దానికి ఒక రకమైన పన్ను. ఈ విధంగా పన్నుల విభజన అనేది కొనసాగింది. ఈ సిస్టమ్ ప్రకారం అనుసరించి మనకి రైతువారీ విధానం ఈ విధంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇది ఆధారం సర్ థామస్ మన్రో యొక్క నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఈ రైతువారీ విధానం. వీళ్ళు పండిన పంటను అనుగుణంగా తీసుకుని రైతులే స్వయంగా పన్నులు ప్రభుత్వానికి చెల్లించేవారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇలాంటి సమయంలో రైతులు పంట సరిగా పండనప్పుడు ఈ యొక్క అతివృష్టి అనావృష్టి గురించి ప్రస్తావించారు.
అనావృష్టి, అతివృష్టి, అనావృష్టి. ఇక్కడ మనం దీని గురించి ప్రస్తావన చేసినప్పుడు అతివృష్టి అంటే మనకి వర్షాలు ఇంత ఇన్ని సెంటీమీటర్లు అంటే సంవత్సరానికి ఇంత రెయిన్ సీజన్ అనేది ఇంత వర్షం కురిస్తే సరైన వర్షం కురిసింది, పంటలు బాగుపడతాయి అనేది ఒక విధంగా ఏదైతే ఉందో, అతివృష్టి అంటే కురవలసిన దానికంటే ఎక్కువ వర్షం కురవడం, కురవలసిన దానికంటే ఎక్కువ వర్షం కురవడాన్ని అతివృష్టి అంటాం. అంటే దీనివల్ల ఏమొస్తాయంటే వరదలు సంభవిస్తాయి అనమాట. అతివృష్టి వల్ల వరదలు అనేవి సంభవిస్తాయి. ఎందుకంటే పంట పండి చేతికి వచ్చిన తర్వాత కరెక్ట్గా మన చేతికి వస్తున్న పంట మీదప్పుడు అవన్నీ కూడా పాడైపోవడం, చేతికి రాకుండా పంట పాడైపోవడం, తద్వారా ఎక్కువ వర్షాలు పడడం వల్ల నష్టం ఏంటంటే వరదలు రావడం, తద్వారా పంటలు కొట్టుకుపోవడం, నాశనం అయిపోవడం, చేతికి వచ్చిన పంట చేతికి వచ్చింది అందకుండా పోవడం అనేది జరుగుతుంది అతివృష్టి వల్ల. మరి అనావృష్టి అంటే ఏంటి? కురవలసిన దానికంటే తక్కువ వర్షం కురవడాన్ని అనావృష్టి అంటారు. అంటే సంవత్సరానికి ఇంత ఇలాగ వర్షం కురిస్తే దానివల్ల పంటలు మనకి చేతికి వస్తాయి, కానీ దానికంటే తక్కువ వర్షపాతం నమోదు అవడం వల్ల పంటలు సరిగా పంటలు పండినప్పుడు కరువు అనేది ఏర్పడుతుంది అన్నమాట. అతివృష్టి వల్లనేమో వరదలు వస్తాయి, అనావృష్టి వల్ల కరువు ఏర్పడుతుంది. అంటే సిస్టమేటిక్గా మనకి ఎంత వర్షం అయితే అంతగా ఆ పరిధిలో ఉండడం వల్ల మనకి అన్ని రకాల పంటలు అన్ని చేతికి వస్తాయి, కానీ అతివృష్టి జరిగిన ప్రమాదమే, అనావృష్టి వల్ల కూడా ప్రమాదం అనేది ఏర్పడుతుంది. అతివృష్టి వల్ల అయితే కొద్దిగా పర్లేదు, వరదలు సంభవించడం కొద్దిగా పోయినా కొద్ది చేతికి వచ్చినా పర్లేదు. అనావృష్టి అయితే ఈ కరువు వల్ల లక్షలాది మంది ప్రజలు చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలనా కాలంలో బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి ఈ 5 వంశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనకి తుగ్లక్ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన సందర్భంగా మనం అనేక వేల మంది ప్రజలు కరువుతో అల్లాడిపోయారు అని మనం చదువుకున్నాం. అంటే అతను రాజ్య పరిపాలన చేసినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అంటాం. అంటే పిచ్చి తుగ్లక్ అంటే ఆ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు, అంత బిహేవియర్ బాగులేదని కాదు దాని అర్థం. ఆనాటి కాలంలో తుగ్లక్ వంశంలోనే అత్యధిక మేధావి అతను. ఇప్పుడు మనం మొఘల్ పీరియడ్ ఔరంగజేబు బాగా చదువుకున్నాడు, అయితే అప్పటికి కూడా అతని సంస్కరణలో అతని యొక్క విధానం బాగాలేదు. అతను చదువు మేధావి అయినప్పుడు కూడా ఆ ప్రవేశపెట్టే విధానాల్లో కూడా మనం కొన్ని రకాలు చూస్తూ ఉంటాం. అంటే ఏంటది? అతను బాగా చదువుకున్నాడు, కానీ అతను ప్రవేశపెట్టే సంస్కరణలు ఇండియాలో ప్రవేశపెట్టకపోవడం, లేదా ఇలాంటివి మనకి తుగ్లక్ యొక్క పరిపాలన కాలంలో ఈ రాజధాని మార్పుడు, అదేవిధంగా రాజధానిని ప్రవేశపెట్టడం, ఇలాంటి మళ్ళీ తిరిగి ఈ ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి లాంటివి మార్చడం, వ్యవసాయ రంగానికి ప్రవేశపెట్టినటువంటి కాలం త్రవ్వడం కానీ, ఈ యొక్క పనుల విధానం కానీ అన్ని కరెక్ట్గా చేసినప్పటికీ ఇంటైలో వర్షాలు పడకపోవడం, అనేక కరువు కాటకాలతో అల్లాడిపోవడం, అనేక లక్షలాది ప్రజలు ఆ రోజుల్లో చనిపోవడం అనే దాని గురించి మనం చదివాం. అదేవిధంగా మనకి ఇండిపెండెన్స్ టైం అంటే ఇండియన్ 1947 బిఫోర్ 1942లో బీహార్లో లక్షలాది ప్రజలు కరువుతో చనిపోయినటువంటి సందర్భం గురించి మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ కరువు అంటే అనావృష్టి అనమాట. అనావృష్టి కురవలసిన దానికంటే తక్కువ వర్షం కురవడం వల్ల, పంటలు పండకపోవడం వల్ల ప్రజలు ఆకలితో అల్లాడిపోయి ఆ కరువుతో చనిపోయినటువంటి సందర్భం గురించి చూసాం. అయితే ఇక్కడ రైతువారీ విధానంలో ఏంటంటే ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఈ విధానం కొనసాగింది, రైతువారీ విధానం. దీని సర్ థామస్ మన్రో నాయకత్వంలో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి ప్రదేశాలుగా ఉన్నటువంటి మద్రాస్, ముంబై, ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి బీహార్, మరికొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం చాలా ఉన్నతంగా కొనసాగింది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా రైతులే ప్రభుత్వానికి నేరుగా పన్నులు చెల్లించే విధానం అన్నటువంటి మధ్య దళారులు ఉండరు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో మధ్య ఉన్నటువంటి విధానంలో మధ్య ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ, లేదా మార్కెటింగ్ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి దళారులు కానీ అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళే బాగుపడుతున్నారు. పంట పండినటువంటి రైతుకి లాభం లేదు, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. అనేక రకాల మందులతో పిచికారీ చేసి పంటలు పండించి చేతికి ఇచ్చేటువంటి సందర్భం వచ్చేటప్పటికి రైతు దగ్గర డబ్బులు లేవు, కానీ అక్కడ చేరుకునేటప్పటికి ఆ వర్తకుడికి, అంటే దట్ మీన్స్ ఆ చేరుకున్నటువంటి వినియోగదారుడికి వెళ్ళేటప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది. కానీ వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి దళారులు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వాళ్ళే ఒక వర్గాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ ఇక్కడ రైతువారీ విధానంలో ఆ సిస్టమ్ అనేది లేదు. ఎందుకంటే రైతువారీ విధానం డైరెక్ట్ గా పన్నులు అనేవి ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. మనకి అంతకుముందు రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు భూసారాన్ని బట్టి పన్నులు విధించి బాగా పంటలు పండే పంటలకేమో ఎక్కువ పన్ను, తక్కువ పంటల్లో పండే ల్యాండ్కి తక్కువ పన్నుగా ఈ విధంగా కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా ఆనాటి కాలంలో రాజుల యొక్క
అభిప్రాయాలు అంటే వాళ్ళకు ఉన్నతమైన వర్గాన్ని పోషించినటువంటి రాజులు కానివ్వండి, కింది వర్గాలకు సంబంధించినటువంటి బానిసలను కానివ్వండి, మనం ఎలా చూసుకున్నా సరే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మనం రైతువారీ విధానంలో వాళ్ళు ప్రజలకు ఇబ్బందులుగా ఉన్నప్పుడు, పన్ను కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కరువు కాటకాలతో అల్లాడిపోతున్నప్పుడు, వరదలు సంభవించి పంటలు నష్టం కలిగినప్పుడు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో వాళ్ళకి సహాయం చేసినటువంటి సందర్భాలు మనం ఈ కాలం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి విత్తనాలు మంజూరు చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి సబ్సిడీల రూపంలో కొద్ది అమౌంట్ని ఇవ్వడం తగ్గించడం, లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం రకరకాలుగా సహాయం చేయడం వల్ల ఈ రైతువారీ విధానంలో ఇది జమీందారీ వ్యవస్థ మహల్వారీ పద్ధతి కంటే ఉన్నతమైన వ్యవస్థగా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇది సర్ థామస్ మన్రో యొక్క నాయకత్వంలో భారతదేశంలో మద్రాస్, ముంబై, బీహార్ తదితర ప్రాంతాల్లో ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మీరు ఇక్కడ చూడండి, ఈ మద్రాసు, ముంబై, బీహార్ అంటే బీహార్ ప్రాంతం తప్ప ఈ మద్రాసు, ముంబై చూస్తే మనకు దక్షిణ భారతదేశం అంటే మన భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశంలో విభజన అనంతరం అంటే దట్ మీన్స్ విభజన అంటే ఇది ఏదో ప్రత్యేకించి పాకిస్తాన్ భారత విభజన లాంటిది కాదు, కానీ ఇక్కడ వింధ్య సాత్వర పర్వతాల్లో ఉన్నటువంటి భారతదేశంలో వింధ్య సాత్వర అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని విభజించే పర్వతాలు వింధ్య సాత్వర పర్వతాలు. ఆ పర్వతాలకు పైభాగం అంతా కూడా ఉత్తర భారతదేశంగా, హిందీ మాట్లాడుతున్నటువంటి మెజారిటీ స్టేట్స్ అన్ని కూడా ఉత్తర భారతదేశం, హిందీ రాష్ట్రాలను కూడా దక్షిణ భారతదేశంగా. అంటే దక్షిణ భారతదేశంలో స్థానిక భాషకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మద్రాస్, అదేవిధంగా ముంబై, ఇది ఉత్తర ప్రాంతంగా చెప్తున్నటువంటి బీహార్. ఈ మద్రాసు, ముంబై, బీహార్ ప్రాంతాల్లోనేమో రైతువారీ విధానం కొనసాగుతున్న సందర్భం అది. అదేవిధంగా జమీందారీ వ్యవస్థ సంబంధించినటువంటి రాష్ట్రాలు అయితే మనకి బీహార్, బెంగాల్, ఒడిశా, ఉత్తర సర్కార్. ఈ ఉత్తర సర్కార్ ఉన్నటువంటి ఆ ప్రాంతాలుగా ఉత్తర మండలాలుగా అని ప్రస్తావించబడింది. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పుడు బెంగాల్, బీహార్ ఉండే ఉత్తర భారతదేశంలో ప్రదేశం, ఈ ఒడిశా కూడా ఇంచుమించు ఉత్తర దక్షిణ భారతదేశం సరిహద్దులో ఉన్న ప్రదేశంగా చెప్తాం. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మనకి జమీందారీ వ్యవస్థ కొనసాగుతున్నటువంటి రోజులు అనమాట. అందుకనే జమీందారీ వ్యవస్థ భారతదేశంలో అంటే దట్ మీన్స్ శాశ్వత భూమి శిస్తు విధానం, భారతదేశంలో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి లార్డ్ కార్న్వాలిస్. అంటే ఇతను వారణాసిని ప్రవేశపెట్టినటువంటి వేలం వేసే పద్ధతిని రద్దు చేసి భారతదేశంలో ఈ జమీందారీ వ్యవస్థని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ వచ్చినటువంటి సిద్ధాంత విధానం ఏంటంటే చూస్తుంటే జమీందారీ వ్యవస్థ పద్ధతిలో శాశ్వత భూమి శిస్తు విధానం, దానికి తరువాత రైతువారీ విధానం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతువారీ విధానానికి కర్త ఎవరంటే దీనికి సర్ థామస్ మన్రో. సర్ థామస్ మన్రో అనేటువంటి ఈ పర్సన్ దక్షిణ భారతదేశంలో అంటే అందుకనే మనం చెప్తాం ఇది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ప్రస్తావించినప్పుడు ఉత్తర భారతదేశం ఏమో బెంగాల్, బీహార్, అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఒడిశా, ఉత్తర సర్కార్ ప్రాంతం అంతా మనకి ఈ జమీందారీ వ్యవస్థకి నాయకత్వం వహిస్తే, దక్షిణ ప్రాంతంలో అంటే దక్షిణ భారతదేశంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మద్రాస్, ముంబై, అదేవిధంగా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి బీహార్ ప్రాంతాల్లో ఈ యొక్క రైతువారీ విధానం అనేది ప్రవేశపెట్టబడింది. అందుకనే మనకి యాన్సర్ పీరియడ్ కానీ లేదా మిడియల్ పీరియడ్లో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఈ రైతువారీ విధానం అనేది కొంతమంది రాజులు అత్యధిక ప్రాధాన్యత వహించే రైతువారీ విధానానికి. షేర్షా కానీ శివాజీ కానివ్వండి, వాళ్ళు చూడండి వాళ్ళ పరిపాలన కాలంలో చూడండి, మనం వీళ్ళ గురించి ప్రస్తావన చేసినప్పుడు భూమిని విభజన చేశారు అని చెప్పాం. భూమిని విభజన చేయడం అంటే అన్ని రకాల ట్యాక్సులు అంటే సాగు భూములు ఉంటాయి, అదేవిధంగా పౌరభోగ స్థలాలు ఉంటాయి, అదేవిధంగా బీడు భూములు ఉంటాయి, అదేవిధంగా పంటలు పండినటువంటి రకరకాల భూములు కూడా అన్ని రకాలు ఒకే రకమైనటువంటి పనులు విధించడం అంటే జరగని పని కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే షేర్షా యొక్క పరిపాలన కానివ్వండి, అదేవిధంగా శివాజీ యొక్క పరిపాలన విధానంలో కానివ్వండి, వాళ్ళు ఈ యొక్క భారతదేశం ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీళ్ళు భూసారాన్ని బట్టి పనులు విధించారని తెలుస్తుంది మనకి. భూసారాన్ని బట్టి అంటే భూమి యొక్క సారాన్ని బట్టి పన్నులు విధించి ఆ యొక్క పంటను పండే విధానాన్ని బట్టి అంటే సంవత్సరానికి 3 పంటలు అయితే దానికి పన్ను ఒక రకంగా, 2 పంటలు అదేవిధంగా ఒక పంట అంటే వ్యవసాయ రంగానికి అనుగుణంగా ఉంటే పంటలు పండే విధానాన్ని బట్టి కొనసాగేటువంటి విధానం రైతు పరిస్థితి. దీన్ని థామస్ మన్రో అనేటువంటి పర్సన్ చేపట్టాడు. మరి థర్డ్ విధానం చూసుకుంటే మనం అంటే ఇందులో ఉన్నటువంటి 3వ విధానం చూస్తుంటే మహల్వారీ పద్ధతి. మహల్వారీ పద్ధతి ఏంటి? మహల్వారీ పద్ధతి అంటే మనం చూస్తే ఇక్కడ భూమి గురించి అంత నాయకత్వం వహించేటప్పుడు జమీందారీ కాబట్టి జమీందారీ వ్యవస్థ అంటాం. దీన్ని శాశ్వత భూమి శిస్తు విధానం అంటే ఇది ఎవరి కాలం కార్వాలిస్ సహాయం వచ్చింది. రైతువారీ అంటే రైతులే స్వయంగా ప్రభుత్వానికి పనులు చెల్లించే విధానం తన పర్ఫెక్ట్ ఉంది బాగుందనే విధానం. దీని గురించి చూసిందేమో మనకి సర్ థామస్ మన్రో హయాంలో
మద్రాసు, ముంబై, బీహార్ ప్రాంతాల్లో దీన్ని కొనసాగించారు. మరి మహల్వారీ సిస్టమ్, ఈ మహల్వారీ పద్ధతి అంటే ఏంటంటే ఒక గ్రామానికి చెందినటువంటి భూమి గ్రామ సముదాయం అంటే గ్రామాలకు సంబంధించిన వ్యక్తులందరూ కలిపి ఈ మహల్వారీ సిస్టమ్, ఈ భూమిని సాగు చేసే విధానాన్ని మహల్వారీ పద్ధతి అని అంటారు. ఈరోజు గమనించాలి, ఇక్కడైతే వ్యక్తిగతంగా ఎవరి భూములు అక్కడ రైతు అంటే పలానా రైతే ఆ భూమి మీద హక్కు కలిగినటువంటి రైతు అంటే పంట పండించినంత కాలం భూమి మీద సర్వ హక్కులు కలిగి ఉంటాడు. ఇక్కడ రైతువారీ విధానం యొక్క ప్రముఖమైనటువంటి ఇక్కడ అసలు ఇంపార్టెన్స్ ఏంటి, రైతు యొక్క కర్తవ్యం ఏంటి, లేదా రైతుకి కలిగినటువంటి హక్కు ఏంటంటే భూమి యొక్క పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే ఇది భూమి నాది అని అనుకుంటామో దాని మీద శ్రమ కూర్చి మనం పనిచేస్తాం, తద్వారా దాని మీద అత్యధిక మొత్తంలో ఉత్పత్తి చేయడానికి నిరంతరం శ్రమిస్తాం. కాబట్టి ఈ రైతువారీ విధానంలో భూమికి హక్కుదారుడిగా ఏర్పడడం అనేది జరిగింది. కానీ మహల్వారీ పద్ధతిలో రండి, ఇక్కడికి వస్తే గ్రామానికి సంబంధించినటువంటి భూమి అనమాట ఇది. అంటే గ్రామానికి సంబంధించినటువంటి అంటే మనకి ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గ్రామానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా శ్రమించి కలిసి ఉత్పత్తి చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తిని ఆదాయాన్ని వారు పంచుకోవడం మిగిలినటువంటి కొద్ది మొత్తంలో పన్నుని ప్రభుత్వానికి చెల్లించే విధానమే మహల్వారీ పద్ధతి. మరి ఇక్కడేంటి, ఇక్కడ ఒక అధినేతగా గ్రామ పెద్దగా లేకపోతే ఒక వ్యక్తిని నియామకం జరుగుతుంది అనమాట. అంటే ఈ 15 మంది 20 మంది 50 మంది లేకపోతే ఒక కొంత ప్లేస్ వాళ్ళకి కేటాయించడం, మరి కొంత ప్లేస్ మరో 10 మంది కేటాయించడం, ఇలా గ్రామానికి సంబంధించినటువంటి భూమి అంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి సభ్యులకి పంచడం ద్వారా వాళ్ళందరూ కూడా యూనిటీగా పనిచేసి వచ్చినటువంటి ఆదాయాన్ని కొద్ది మొత్తంలో పన్ను ఎవరు చెల్లిస్తారంటే ఆ గ్రామ అధికారిగా ఒక వ్యక్తిని ఎవరు నియమిస్తారో అతనికి చెల్లించడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడో అందులో ఉన్నటువంటి కొద్ది భాగాన్ని కమిషన్ గా తీసుకొని మిగతా భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మధ్య వ్యక్తికి ప్రభుత్వమే కొద్ది మొత్తంలో వాళ్ళ నుంచి వసూలు చేసినటువంటి అమౌంట్ ని వీళ్ళకి కొద్దిగా తీసుకునే విధంగా నియమించడం, తద్వారా ఇతని ద్వారా వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా వీళ్ళు చెల్లించినటువంటి ఆదాయం అంతా కూడా వీళ్ళకి అనంతరం ఇది ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడేమో గ్రామానికి సంబంధించినటువంటి సభ్యులు గ్రామ ప్రజలకు చెందినటువంటి భూమిని ఆస్తిగా వీళ్ళు అనుకొని వ్యవసాయం చేసే విధానమే ఈ మహల్వారీ పద్ధతి అనేది. రైతువారీ పద్ధతిలో పట్టాలు ఇవ్వడం, రైతు డైరెక్ట్ ప్రభుత్వానికి శిస్తు రూపంలో పన్నులు చెల్లించడం అనేది మనకి ఇక్కడ రైతువారీ విధానంలో చూస్తాం. ఇక్కడ జమీందారీ వ్యవస్థ వచ్చేటప్పటికి జమీందారుకి కొంత మొత్తంలో కేటాయించిన తర్వాత ఆ భూమి కింద ఉన్నటువంటి సామాన్య రైతులకు కేటాయించిన తర్వాత ఆ రైతుల నుండి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసి జమీందారులు తీసుకున్న తర్వాత జమీందారు ఆ యొక్క శిస్తుని జమీందారులు తీసుకుని ఆ శిస్తు నుండి ప్రభుత్వానికి కొద్ది మొత్తంలో చెల్లించేవారు. తద్వారా ఈ జమీందారీ వ్యవస్థలో రైతు ప్రభుత్వము ఇక మన సామాన్య వర్గం రెండు రకాలుగా నష్టపోయారు. ఎందుకంటే అధిక మొత్తంలో పన్నులు చేసినటువంటి శ్రామికులు ఇబ్బందులు పడేవారు. ఇక్కడ ప్రభుత్వానికి తక్కువ మొత్తంలో లేదు, కానీ బాగుపడినటువంటి వర్గం ఏదంటే జమీందారులు బాగుపడ్డారు అనమాట. అందుకని ఇక్కడ కూడా నూతన జమీందారులు ఏర్పడ్డారని చెప్పి, ఎందుకంటే ఇక్కడ జమీందారులు కూడా భూమిని వేలం వేసే క్రమంలో పాత జమీందారులు అనే వాళ్ళు ఇబ్బందులు పడుతూ సామాన్య వర్గంగా రైతులుగా మారిపోయారు. నూతనంగా కొత్త జమీందారులు అంటే భూమిని 20 సంవత్సరాల పాటు ఒకసారి వేలం వేశాం కాబట్టి ఆ 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా సంవత్సరానికి ఇంత అమౌంట్ జరిపిన జమీందారులు ఎక్కువ మొత్తంలో చెల్లించారు. కాబట్టి కొత్తగా వేలపాటు పాడుకుని కొత్తగా భూమిని తీసుకున్నటువంటి వ్యక్తులేమో నూతన జమీందారులుగా, ఆ పాట పాడలేని ఎక్కువగా డబ్బు చెల్లించినటువంటి వ్యక్తులేమో ఇక పాత జమీందారులు, లేదా ఆ జమీందారీ వ్యవస్థను వాళ్ళు కోల్పోవడం, తద్వారా వాళ్ళ కింద ఉన్నటువంటి సామాన్య రైతులుగా దుర్భరమైన జీవితాన్ని గడపడం అనేది మనం జమీందారీ వ్యవస్థను చూసాం. అంటే ఇక్కడ మధ్యతరాలుగా ఉన్నటువంటి జమీందారులు బాగుపడ్డారు, ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడింది. ఇక్కడ మహల్వారీ పద్ధతిలో గ్రామ పెద్ద అంటే గ్రామానికి చెందినటువంటి భూమి అంతా కూడా గ్రామస్తులు పండించి ఆ ఉత్పత్తి అయినటువంటి మొత్తంలో కొద్ది మొత్తాన్ని గ్రామ పెద్దటువంటి గ్రామానికి ఒక అధికారి ఉన్నటువంటి వ్యక్తికి చెల్లించడం, అతనికి కొద్ది మొత్తంలో అంటే ఈ డబ్బు వసూలు తీసుకున్నందుకు కొద్ది మొత్తంలో డబ్బులు ఇతర తీసుకున్న అనంతరం ప్రభుత్వానికి మిగిలినంతా కూడా చెల్లించడం అనేది మనం మహల్వారీ పద్ధతిలో చూస్తాం. మహల్వారీ పద్ధతి గ్రామ సముదాయం చెందినటువంటి పద్ధతి, ఈ అంతా కూడా మహల్వారీ సిస్టమ్. రైతులకి సంబంధించిన దాంట్లో మనకి మన్రో ఇది ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు విధానాన్ని భారతదేశంలో కారణాలు ప్రవేశపెట్టాడు. రైతువారీ పద్ధతిని మన్రో ప్రవేశపెట్టాడు. మహల్వారీ పద్ధతి అనేది అత్యధిక ప్రాచీన పద్ధతి. మన పరిసరాలు కూడా ప్రస్తావన లేదు, కానీ మహల్వారీ పద్ధతి అనేది మనకి ప్రాచీన కాలం నుంచి ఈ పద్ధతి కొనసాగుతూ ఉంది. ఎలా చూసుకుని ఈ జమీందారీ వ్యవస్థ వల్ల భారతదేశంలో స్థితిగతులు మారడానికి ప్రధాన కారణంగా ఏర్పడ్డాయి. సామాన్య ప్రజలకు మరింత దుర్భరమైన జీవితాలు గడిపితే ఉన్నత వర్గంగా ఉన్నటువంటి జమీందారులు మాత్రం ఈ వ్యవస్థను బాగుపడ్డారు. వేల వేసే పద్ధతి
రద్దు చేసినటువంటి ఈ కాలనీవాల్స్ భారతదేశంలో ఇది లేదా ఈ జమీందారీ వ్యవస్థ మరో పేరుగా శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం భారతదేశంలో బ్రిటిష్ వారు అంటే భారతదేశానికి యూరోపియన్ రాజ్యం సంబంధించిన టాపిక్లో చూస్తే భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ వారు, డచ్ వారు, తర్వాత వచ్చిన డేన్లు, తర్వాత వచ్చిన ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారికి సంబంధించిన విషయాలు చూస్తే వీళ్ళలో భారతదేశంలో బ్రిటిష్ వారి నాయకత్వంలో రాజ్యపరిపాలన గురించి మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో ప్రవేశించినటువంటి బ్రిటిష్ వారి గవర్నర్ జనరల్ యొక్క భూమి శిస్తు విధానాలు అన్న ప్రస్తావన చూసినప్పుడు మనకి ముఖ్యంగా ఎవరి ప్రస్తావన వస్తుందంటే బ్రిటిష్ వారు ప్రవేశించినటువంటి శాశ్వత భూమి శిస్తు విధానం, జమీందారీ వ్యవస్థ, లేదా రైతువారీ విధానం, మహల్వారీ విధానాల గురించి మనం చూస్తాం. నెక్స్ట్ క్లాస్ లో వీళ్ళ యొక్క పద్ధతులు భారతదేశంలో ఏ పంటలు ప్రాచుర్యం వహించాయి, భారతదేశ వ్యాపారం ఏ దేశాలు కొనసాగించారు, తద్వారా భారతదేశ ఉద్యమాల్లో కానీ భారతదేశ విధానాల్లో కానీ ఈ గవర్నర్ జనరల్ యొక్క పాత్ర ఎంతవరకు, భారతదేశంలో ఈ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతాలు ఏంటనేవి లాస్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.